సయీద్ కోసం సీక్రెట్ ఆపరేషన్ చేస్తుందా? హఫీజ్ ను ఫినిష్ చేస్తేనే భారత్ కోపం చల్లబడుతుందా? ఒసామా బిన్ లాడెన్ లా హఫీజ్ ను మట్టు పెడతారా? లాహోర్ లోని అత్యంత రద్దీ ప్రాంతంలో హఫీజ్ సయీద్. లష్కర్ ఎ తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కు భారీ భద్రత. పహల్గాం ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ మధ్య పరిస్థితి ఉప్పు నిప్పులాగా మారింది. దాడి తర్వాత పాకిస్తాన్ వీరాలు పలుకుతున్నా లోపల మాత్రం భయపడుతోంది. ప్రతీకార దాడి ఎలా ఉంటుందోనని టెన్షన్తో వణికిపోతోంది. పహల్గాం ఉగ్రదాడి మాస్టర్ మైండ్ హఫీజ్ సయీద్ కోసం భారత్ సీక్రెట్ ఆపరేషన్ చేపడుతుందా? అందుకే లష్కర్ ఎ తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కు భారీ భద్రత పెంచిందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. పహల్గాం ఉగ్రదాడితో భారత్ రగిలిపోతుంది. హఫీజ్ సయీద్ తో పాటు ఆయన అనుచరులు టార్గెట్ గానే జరుగుతాయని పాకిస్తాన్ అనుమానిస్తోంది. అందులో భాగంగానే సయీద్ తో పాటు అతని అనుచరులకు పాక్ ఆర్మీ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. ఉగ్ర నాయకులు ఎవరికీ తెలియని రహస్య ప్రదేశాల్లో దాక్కుని అక్కడి నుంచే తమ కార్యకలాపాలకు సంబంధించి ఆదేశాలిస్తుంటారు. కానీ హఫీజ్ సయీద్ జీవనం మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. రహస్య ప్రదేశంలో కాకుండా లాహోర్లోని జోరం తామ్ అనే అత్యంత రద్దీ ప్రాంతంలో హఫీజ్ సయీద్ తన ఫ్యామిలీతో కలిసి నివాసం ఉంటున్నారు. అతడు లాహోర్లోని జోరం తామ్ అనేది అత్యంత రద్దీ ప్రాంతం. ఇక్కడి సామాన్య పౌరులతో కలిసి నివసిస్తున్నట్లు సమాచారం. ఈ భవనంలో హఫీజ్ తన కుటుంబంతో పాటు నివసిస్తున్నారు. ఇంటి ముందు ఓ ప్రైవేట్ పార్క్, పక్కనే మసీద్, మదర్సా కూడా ఉన్నట్లు సమాచారం. భవనం కింద ఓ బంకర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. లాహోర్లోని జోరం టౌన్లోని ఇల్లు సహా పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. హఫీజ్ నివాసం వద్ద పాక్ ప్రభుత్వానికి చెందిన సెక్యూరిటీ సిబ్బంది నిరంతరం భద్రత కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. సయీద్ భద్రత కోసం స్పెషల్ సర్వీస్ గ్రూప్ మాజీ కమాండర్లను మోహరించింది. ఇంటి చుట్టూ పాక్ ఆర్మీ, ఐఎస్ఐ, లష్కర్ ఎ ముఠా నిరంతరం పహారా కాస్తున్నాయి. సయీద్ ప్రస్తుతం జైల్లో ఉన్నట్లు ప్రపంచానికి చెబుతోంది పాకిస్తాన్. అయితే అతని ఇంటిని సబ్ జైల్గా మార్చి అందులోనే సయీద్ ఉంటున్నట్లు దాయాది దేశం చాలా ఏళ్లుగా నమ్మిస్తోంది. ఇప్పుడు ఈ ఇంటికి పాక్ సైన్యం భారీగా భద్రతను కల్పిస్తోంది. ఇంటికి నలువైపులా దాదాపు 4 కిలోమీటర్ల పరిధిలో అత్యాధునిక సీసీటీవీ కెమెరాలను అమర్చినట్లు తెలుస్తోంది. ఈ సీసీ కెమెరాలను కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఇంటి కాంపౌండ్ చుట్టూ డ్రోన్లతోనూ నిఘా పెట్టినట్లు సమాచారం. ఆ ఇంటి వైపుకు సామాన్య ప్రజలను ఎవరిని అనుమతించట్లేదు. పాకిస్తాన్లోని అబోటాబాద్ మిలిటరీ కంటోన్మెంట్ శివార్లోని ఓ సురక్షిత ప్రాంతంలో ఆల్-ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ దాక్కున్నట్లు అమెరికాకు స్పష్టమైన సమాచారం వచ్చింది. అతనిపై దాడి చేసేందుకు ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్కు నాటి అధ్యక్షుడు బరాక్ ఒబామా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 2 బ్లాక్ హాక్ హెలికాప్టర్లలో పాక్ రాడార్ సిగ్నల్స్ ను తప్పించుకుని ఆ భూభాగంలోకి ప్రవేశించాయి. మొత్తం 79 మంది కమాండోలు, ఓ కుక్క లాడెన్ ఇంటిని చుట్టుముట్టి దాడి చేశారు. ఈ క్రమంలో ఓ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఆ ఇంటి పైన గదిలో ఉన్న లాడెన్ ను హతమార్చిన కమాండోలు DNA పరీక్షల అనంతరం అతని మృతదేహాన్ని సముద్రంలో ఖననం చేశారు. బిన్ లాడెన్ ను చంపినట్లే హఫీజ్ సయీద్ ను లేపేసేందుకు భారత్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హఫీజ్ సయీద్ ఎక్కడ ఉన్నాడో తెలియడంతో ఆ దిశగా ఇండియా ఆపరేషన్ చేసేందుకు స్పెషల్ కమాండర్లను రెడీ చేస్తున్నట్లు సమాచారం. అత్యంత రద్దీ ప్రాంతంలో హఫీజ్ సయీద్ ఉండడంతో సామాన్య పౌరులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆపరేషన్ చేయాలని వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఎందుకంటే గతంలో బిన్ లాడెన్ నివాసానికి సమీపంలో సామాన్య పౌరులు ఉండేవారు కాదు. అందుకే అమెరికా స్పెషల్ కమాండర్లతో దిగ్విజయంగా ఆపరేషన్ చేసింది. ఈ భయంతోనే హఫీజ్ సయీద్ ను లాహోర్లోని జోహార్ టౌన్ నుంచి అత్యంత రద్దీ ప్రాంతానికి తరలించింది. గతంలో హఫీజ్ సయీద్ నివాసానికి 120 మీటర్ల దూరంలోని రెసిడెన్షియల్ ప్రాంతంలో ఈ పేలుడు జరిగింది. పేలుడు కారణంగా సమీపంలో ఉన్న ఇళ్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి. తాజాగా భారత్ టార్గెట్ చేస్తోందన్న అనుమానాలతో లాహోర్లోని అత్యంత రద్దీ ప్రాంతంలో భద్రతను కల్పిస్తోంది. ఒకవేళ భారత్ బాంబులు వేసినా సామాన్య పౌరులు మరణిస్తారు. అప్పుడు ఇండియాను ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టాలన్న కుట్రతోనే హఫీజ్ ను రద్దీ ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తోంది.